వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం 12 లగ్నాలకు రవి భగవానుడు నీచమవుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. ఇక రవి ఆత్మకారకుడు, పితృకారకుడు, పితృదేవతలను సూచించే గ్రహం రవి భగవానుడు. రవి లేకపోతే జ్యోతిష్యమే లేదు. ముఖ్యంగా లగ్నానికి కారక గ్రహం, లగ్నానికి బాధ్యత వహించే గ్రహం రవి భగవానుడు. అంతేకాక సంపాద్యకారకుడు కూడా రవి భగవానుడే. ఇటువంటి రవి భగవానుడు నీచ స్థితిని పొందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక రవి తులలో నీచమవుతారు. మొదటి 10 డిగ్రీలలో పరమనీచం, తర్వాతి 10 డిగ్రీలు సమనీచం, తర్వాతి 10 డిగ్రీలలో నీచంలో లేరనే స్థితిని పొందుతారు. ముఖ్యంగా మీరు ఏ లగ్నంలో జన్మించినా రవి నీచమవుతే మొదటిగా జాతకుడికి ఆత్మవిశ్వాసం ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆధిపత్య రీతిగా ఏమవుతారనే ఫలితం ఉంటుంది. సో ఏ జాతకంలోనైనా సరే రవి నీచమవుతే నీచభంగం ఖచ్చితంగా ఏర్పడాలి. రవి నీచమవుతే ఆత్మవిశ్వాసం ఉండదు, సంపాదించాలనే ఆసక్తి ఉండదు, సంపాదనలో పోటీతత్వం తగ్గుతుంది, తండ్రి వర్గం ద్వారా ప్రయోజనాలు ఉండవు. కాబట్టి రవికి నీచభంగం అవశ్యం. ఒకవేళ నీచభంగం కాలేదు, రవి బలాన్ని కోల్పోయారు, ఏం చేయాలి అంటే సూర్య నమస్కారం చేస్తూ ఉండండి. ఆదివారం గోధుమలతో ఏదైనా నైవేద్యం చేసి శివాలయంలోని శివుడికి సమర్పించండి. ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చెయ్యడం, సూర్య గాయత్రి మంత్రాన్ని జపించడం, ఇలా చేస్తుండడం వల్ల మీ ఆత్మకాంతి పెరుగుతుంది. రవి నీచమవుతే కనుచూపు దెబ్బతింటుంది. రవి నీచమైన వారు కళ్ళద్దాలను వేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక రక్త సంబంధ రుగ్మతలు మరియు పిత్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 12 లగ్నాలకు రవి నీచమవుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాము. మేష లగ్నానికి రవి పంచమాధిపతి, లగ్నాధిపతికి మిత్రుడు. అతడు సప్తమ స్థానంలో నీచమైతే కాలచక్రానికి పంచమ స్థానాధిపతి కాబట్టి సంతానం వల్ల సమస్యలు, ప్రేమలో వైఫల్యం, వైవాహిక జీవితంలో సమస్యలు, 1 కంటే ఎక్కువ వివాహాలు లేదా వివాహంలో అయిష్టత, పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నష్టం, శత్రుత్వం, ప్రభుత్వం ద్వారా అనేక నష్టాలు, అవమర్యాదలు ఏర్పడతాయి. తర్వాత వృషభ లగ్న జాతకులకు సుఖస్థానాధిపతి అయిన రవి నీచమవుతే తరచుగా పిత్త సంబంధిత వ్యాధులు, హీట్ రిలేటెడ్ సమస్యలు, తల్లికి అనారోగ్య సమస్యలు, కళ్లకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అంతేకాక ఇల్లు, వాహనం వంటి విషయాలలో సమస్యలు, ప్రభుత్వ విరోధం, దానివల్ల దండనలు సంధించడం, వ్యాపారంలో నష్టం వంటి ఫలితాలు 4వ స్థానాధిపతి 6వ స్థానంలో నీచమవ్వడం వల్ల ఏర్పడతాయి. నీచభంగం అవుతే మాత్రమే తప్పించుకుంటారు. ఇక మిథున లగ్న జాతకులకు ధైర్య వీర్య స్థానాధిపతి రవి నీచమైనప్పుడు ధైర్యంగా ఏ పని చేయలేకపోవడం లేదా అనవసర విషయాలలో సాహసోపేతమైన పనులు చేసి చాలా తప్పులు చేయడం వంటివి ఉంటాయి. మంచి స్నేహితులు లేకపోవడం, తమ కంటే చిన్న సహోదరులు లేకపోవడం, ధైర్యం, చురుకుతనం లేకుండా పోవడం ఉంటాయి. ఇక్కడున్న రవికి నీచభంగం అయినా బుధుడితో ఉన్న కొంత విజయాన్ని పొందుతారు. ఇక కర్కాటక లగ్నానికి ధన కుటుంబ వాక్స్థానాధిపతి నీచం అవుతే అనవసర సమస్యలు, వాగ్వాదాలు, దాయాది వర్గంతో సమస్యలు, గొడవలు, కోర్టు కేసులు ఏర్పడతాయి. డబ్బు సంపాదించడంలో అనేక ఆటంకాలు, మాట నిలబెట్టుకోలేకపోవడం, అప్పుల బాధలు, ఇబ్బందుల్లో
చిక్కుకుంటారు. ఈ 4వ స్థానంలో రవి నీచం అయ్యి 10వ స్థానాన్ని కనెక్ట్ అవుతారు కనుక మంచి ఉద్యోగంలో ఉంటారు. సడన్గా ఉద్యోగం పోతుంది. ప్రభుత్వ ఉద్యోగం ఆదాయం పొందే అవకాశాలు ఉన్నా అవి కోల్పోయేటువంటి నెగటివ్ ఫలితాలు కూడా ఉంటాయి. ఇక సింహలగ్న జాతకులకు లగ్నాధిపతి నీచం కావడం మంచిది కాదు. ఏదైనా ఒక విధంగా నీచభంగం ఏర్పడకపోతే జాతకుడికి పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉండదు. ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా నీచభంగం ఏర్పడాలి. కన్యా లగ్న జాతకులకు 12వ స్థానాధిపతి ధనస్థానంలో నీచం పొందడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభ వ్యయాలు అధికంగా ఉంటాయి. విదేశాలలో నివసించే అవకాశం, డబ్బును వెతుక్కుంటూ తిరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా చాలా వ్యయాలను సంధించడం, తండ్రి కొడుకుల మధ్య సంబంధం గొప్పగా ఉండదు. ఏది ఏమైనా జాతకుడికి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. రవి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ రవి లాభాధిపతి, బాధకాధిపతి అనే 2 అంశాలకు బాధ్యత వహిస్తాడు. లగ్నంలో నీచం అయినప్పుడు ఉష్ణ సంబంధిత వ్యాధులు, కంటికి సంబంధించిన రుగ్మతలు, పిత్త సంబంధ వ్యాధులు, మైగ్రేన్ అనే తలనొప్పి వంటి వ్యాధులను ఇస్తారు. బాధకం ఉండదు. తండ్రి నుండి సహాయం ఉండదు. ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. పెద్ద సహోదరులతో ఎల్లప్పుడూ సమస్యలు ఉంటాయి. ఏదైనా ఒక విధంగా ప్రభుత్వం ద్వారా సమస్యలు ఏర్పడతాయి. సంపాదించడంలో ఆర్వం ఉన్నా చాలా అడ్డంకులను, సమస్యలను తులాలగ్నం వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక వృశ్చిక లగ్న జాతకులకు 10వ స్థానాధిపతి రవి నీచం కావడం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు. కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించినా అది నిలబెట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ 12వ స్థానంలో ఉన్న రవికి నీచభంగం ఏర్పడితే విదేశాలకు వెళ్ళడం, వైద్య వృత్తిలో పేరు పొందిన వైద్యుడిగా ఆదరణ పొందడం వంటి ఫలితాలు ఉంటాయి. శుభగ్రహాల సంబంధం ఉంటే ఫలితాలలో మార్పులు ఉంటాయి. తర్వాత ధనుస్సు లగ్న జాతకులకు భాగ్యాధిపతి రవి నీచం కావడం మంచిది కాదు. భాగ్యాన్ని అనుభవించడానికి కాదు. పితృవర్గ సంబంధాలు బాగుండవు. పిత్రార్జిత ఆస్తులు పొందాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. చిన్న వయస్సులోనే తండ్రికి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అభిలాషలు నెరవేరకుండా పోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కూడా రవి నీచభంగం పొందడం అవశ్యం. తర్వాత మకర లగ్నానికి రవి ఒక ప్రత్యేకతను పొందుతారు. ఈ రవి నీచం అయినప్పుడు పరోక్షంగా దిగ్బలాన్ని పొంది బలంగా మారుతారు. కాబట్టి పెద్దగా హాని చెయ్యరు. అష్టమాధిపతి అనే కోవలో స్పాయిల్ అవుతారు. కానీ 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందినప్పుడు ఉద్యోగం, పురోగతి, దూరదేశాలలో నివసించడం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం వంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎటువంటి నెగటివ్ ఫలితాలు లేనప్పటికీ రవి నీచమైనప్పుడు జాతకుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ఇక కుంభలగ్న జాతకులకు కళత్ర స్థానాధిపతి, కాలచక్రానికి పంచమాధిపతి రవి నీచం అయినప్పుడు మరణించిన బిడ్డకు జన్మనివ్వడం, మిస్క్యారేజ్ కావడం, లేదా సంతానమే లేకుండా పోవడం, లేదా జీవిత భాగస్వామి ద్వారా సమస్యలకు గురి కావడం, పార్ట్నర్షిప్ వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం వంటివి ఉంటాయి. మీన లగ్న జాతకులకు 6వ స్థానాధిపతి అయిన రవి భగవానుడు 8వ స్థానంలో నీచం కావడం వలన రుణ రోగ శత్రుబాధలు ఉండవని సంతోషం ఉన్నా మంచి ఉద్యోగం ఉండదు. సహాయం చేసేవారు ఉండరు. ఏది ఏమైనా లగ్నాధిపతి గురువుకు రవి అతి మిత్రగ్రహం. ఈ రవి భగవానుడు నీచం పొందడం వలన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విదేశాలలో శాశ్వత నివాసం,
షేర్ మార్కెట్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి మోసపోవడం, అష్టమ స్థానంలో ఉండి రెండవ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులను ఇస్తారు. ఉద్యోగం, ఆదాయం, ఆత్మవిశ్వాసం మొదలైనవి ఉండవు. సో కారకత్వం, ఆధిపత్యం అనే రీతిగా రవి కారకత్వం, ఆత్మకారకుడు, పితృకారకుడు, సంపాద్యకారకుడు బలాన్ని కోల్పోకూడదు. ఆధిపత్య రీతిగా అన్నప్పుడు కొన్ని లగ్నాలకు బలాన్ని కోల్పోయినా తప్పులేదు. ఏది ఏమైనా అన్ని లగ్నాలకు రవిచంద్రులు స్పాయిల్ కాకూడదు. అదేవిధంగా సహజ శుభగ్రహాలైన గురు శుక్రులు నేరుగా స్పాయిల్ కాకూడదు. అలా స్పాయిల్ అవుతే మొదటి తరహా యోగాన్ని మనం పొందలేమని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.